పరచాలని సంకల్పంతో జిల్లాల వారిగా సమూహాలను ఏర్పాటు చేయాలని అనుకున్నాం. దానికంటే ముందు విభాగాల వారిగా అంటే 4-5 జిల్లాలు కలిపి ఒక విభాగం. ఆ విధంగా ప్రతి విభాగానికి ఒక ప్రముఖుని ఏర్పాటు చేసి మన ఫిబ్రవరి 26వ తేదీన ఒక సమావేశం ప్రాంత స్థాయిలో జరిగింది. ఆ సమావేశంలో ప్రతి విభాగానికి స్వామీజీ యొక్క టీం తయారు చేయాలని అనుకున్నాము. అయితే ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ప్రముఖ అనుకున్నాము. అదేవిధంగా మహాకాళి విభాగం మన గురువు బెనారస్ స్వామీజీ దీన్ని మహాకాళి విభాగం అంటే మహాకాళి విభాగంలో 5 జిల్లాలు ఉంటాయి. 5 జిల్లాలో కూడా వారు ప్రముఖంగా ఉండి ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్వామీజీలకు వారు కొంత టీం తయారు చేసి తర్వాత మన హిందువులను తను జాగృతి పరచడానికి ఒక యోగం చేయాల్సిన అవసరం. అదేవిధంగా పాలమూరు విభాగం శంకర స్వామి గారు వారిని అనుకుంటున్నారు. వారు కూడా అక్కడ ఉన్నటువంటి వనపర్తి, నాగర్ కర్నూలు, తర్వాత మహబూబ్ నగర్, తర్వాత తాండూరు తర్వాత ఇవన్నీ కూడా వారు కాబట్టి వారు ఆ ప్రభుత్వం. అదేవిధంగా మెదక్ విభాగానికి సర్వేశ్వరానంద శివయోగి ముత్యాల స్వామి గారు అక్కడ వచ్చారు. వారు మెదక్ విభాగానికి వస్తున్నారు. అదేవిధంగా భాగ్యనగర్కు తర్వాత శ్రీమ ప్రజ్ఞానంద స్వామి గారిని అనుకున్నాం. వారు కొన్ని కార్యక్రమాల వల్ల వారు రాలేకపోయారు. కాబట్టి ఈ విధంగా 4 విభాగాలకు ప్రముఖంగా చేస్తున్నారు. కాబట్టి ఈ 4 విభాగాలలో కూడా జిల్లాల వారీగా ప్రముఖులను ఏర్పాటు చేసి ఒక టోరీ తయారీ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయాలి. దానికి మన గురువు గారు ఇక్కడ చొరవ తీసుకొని ఇక్కడ వెంటనే ఏర్పాటు చేద్దామని ఇక్కడ ఉత్సాహంగా మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం. ఈ రోజు సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమాజంలో కూడా హిందువులు ఉండే పరిస్థితి లేని పరిస్థితులు తయారవుతున్నాయి. అన్ని మతస్థుల యొక్క జోక్యము, మత మార్పిడులు, తర్వాత ఇలాంటివి ఎన్నో సంఘటనల వల్ల హిందూ సమాజానికి చైతన్యపరిచి సర్వేశ్వరానంద శివయోగి గారు వారు వచ్చిన వాళ్ళు ఎవరెవరు వచ్చారో ఒక్కసారి మీరే దీని ద్వారా పరిచయం అయితే ఇక బాగుంది. ఆ తర్వాత పాలకొండ విభాగం, ఆ తర్వాత మాంగారు విభాగం, తర్వాత భాగ్యనే. మన వాయిస్ ఈరోజు మనం ఇక్కడ మనకందరికీ ఆశ్రయం ఇచ్చి మనకు ఒక వేదికను ఏర్పాటు చేసినటువంటి బనారస్ బాబు గారు, అలాగే వేదికపై ఆశ్రములైనటువంటి మహోత్సవమైనటువంటి గురువులందరికీ కూడా కృతజ్ఞత నమస్కారం తెలియజేసుకుంటాం. మనము ఇలా సంఘటితం కావాల్సినటువంటి ఆవశ్యకం ఎంతైనా ఉంది. మాతాజీ చెప్పినట్టు ఎవరికి సమస్య లేదు అనేది కాదు. చాలామందికి ఒకరికి చెప్పక, ఒకరు చెప్పలేక, ఒకరు మనసులో పెట్టుకొని నేనేం చేయాలి, నా బతికింతేనా, నా జీవితం ఇంతేనా, నా సాధువు జీవితం ఎత్తడమే ఈ కష్టం అనే వ్యవస్థలో కూడా ఉన్నారు. కొందరు ఇంకా చాలా ఉన్నారు. ఒకరి వ్యత్యాసాన్ని ఒకరికి పంచుకోలేనటువంటి దుస్థితి ఇప్పుడు మనకు ఏర్పడదు. ఎందుకంటే మనలో ఐక్యం లేదు, సంఘటితం లేదు, ప్రేమ లేదు, ఒకరిపైన ఒకరికి అనురాగం లేదు, అనుభవం లేదు, ద్వేషం. ఇక్కడ కూర్చుంటారు, వారిలో ఒకటి, వీళ్ళొకటి, 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 తలా ఒకటి బుర్రలు నింపుకొని, చెత్త బుర్రలు పెట్టుకొని మన ధర్మానికి భ్రష్టు పట్టిస్తుంది. ఇది మన ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవస్థను పునరాధరణ చేయాలంటే ప్రతి ఒక్క వ్యవస్థలో మన ఏదైతే ఆత్మ గుండె మీద చేసుకొని చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి అని అందరు చెప్తున్నారు. కానీ వాళ్ళ గుండెలు ఏముందో మాత్రం అందరు చెప్పుకోవడానికి మర్చిపోతున్నాం. మన గుండెలో ఉన్నటువంటి వ్యవస్థ అందరికి గుర్తు. మనం ఎప్పుడైతే గురువు అనేటటువంటి ఒక స్థానంకి వచ్చినామో అంధకారాన్ని తొలగించి బయటికి రావాలి. వాళ్ళనే గురువులు అన్నారు. అప్పుడు మనం సమాజంలోకి ఎట్లా వెళ్ళాలి, సమాజం మనం ఏ విధంగా గౌరవించాలి, సమాజంలో మనకు సామాన్యులు వేలెత్తి చూపించకుండా ఎట్లా నడుచుకోవాలని మన దగ్గర ఉంది. అమ్మగారు అన్నట్ట గురువు అనుకుంటే ఏమైనా చేస్తాడు, అటువంటి తపో బలం ఉన్నది. కానీ దాన్ని మనం మా అంతల మేమే, మీ అంతల మీరే అన్నట్టుగా వదిలేసుకుంటున్నాం. కాబట్టి అది నిర్వీర్యం అయిపోతుంది. అలాగే మనకి ప్రభుత్వాలు కూడా
డబ్బున్నోందే రాజ్యము, ధనముందే భోజనం అన్నట్టుగా డబ్బు ఎక్కడ ఉంటున్నదో వాడికి అంగరంగ వైభవంగా వాళ్ళే దేవుళ్ళు అవుతున్నారు. ఇక నిజమైన దేవునికి నిల్వ నీడ కరువయ్యానన్నట్ట నిజమైన జ్ఞాని యోగి త్యాగి ఎక్కడన్నా ఉన్నారంటే చెట్ల గట్లలో ఎవరో కళ్ళ తగలబడుకుంటున్నారు. వాళ్ళు కూడా నిశ్చిత సమావేశాలకు వస్తే వాళ్ళ కంటికి కనబడరు. వాళ్ళు చెప్పినటువంటి వ్యవస్థ కూడా పట్టించుకునే నాదులు లేదు. ఎందుకంటే ఈ దేవాదాయ శాఖ ఏదైతే ఉందో ఎంత చెప్పదలుచుకొని మనం, ఎందుకంటే సమయం బాగున్నది, మనం సమయం తీసుకుందాం. ఈ దేవాదాయ వ్యవస్థ ఏదైతే ఉందంటే మ్యాక్సిమం మా మెదక్ జిల్లా లోపల ఎక్కడి ప్రాంతంలో ఏదైతే ముస్లిం పాలన ఉన్నదో అప్పుడు ధ్వంసమైన దేవాలయాలు చాలా ఉన్నాయి. వాటికి మాన్యం కూడా ఉంది. ఒక్కొక్క మందిరానికి వచ్చేసి 20 ఎకరాలు, 30 ఎకరాలు, 100 ఎకరాల మాన్యం ఉన్నది. దాన్ని కూడా పరిశీలనలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా కరెక్ట్గా సక్రమంగా తీసుకురాలేదు. అదెందుకు? మన పీఠాధిపతుల లోపము, మన మఠాధిపతుల లోపము, మళ్ళీ మన పూజారుల లోపము, మన అందరి లోపం మనది అనుకోవాలి. ఇక వాళ్ళని అనడం తప్పు, మనం ఇక్కడ కరెక్ట్గా లేము. అయితే ఆనాడుతుంది కదా పీఠంకు వ్యవస్థ, భక్తులు శిష్యులు అట్లా నడుచుకుంటూ పోయింది. ఇప్పుడు కూడా అలానే నడుస్తుంది, పర్వాలేదు. కానీ కిందికి వెళ్ళి పందికొక్క కొడుతుంది చూడండి, మీద మఠం ఉంటుంది, కింద పొక్క కొడుతుంది. అట్లా కిందికి వెళ్ళి పక్క వారు వచ్చి మన మఠానికి, మన మందిరానికి, మన ధర్మానికి ఎసరు పెట్టుకుంటా కిందికి వెళ్ళి పొక్కలు కొడుతుండ్రు. అయితే మనం మీద మంచిగానే ఉన్నాం అనుకుంటున్నాం, నా అంతలో నేను, మీ అంతలో మీరు అందరూ ఉన్నాం. కానీ భవిష్యత్తు ఏడగూలిపోతామో మనకు తెలియదు. కిందికెళ్ళి పొక్కలు వస్తున్నాయి. మరి వాటిని పొక్క ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఆ పందికొక్క అనేటటువంటిది ఎక్కడ మూత పెట్టాలి అనేటటువంటి సంకల్పం మన మీద ఉంది. మీద మాట్లాడుకుంటే సరిపోదు. అంతరంగికంగా లోపల విషయంలో, మన లోపల బాహ్యంగా అందరి లోపల ఏమైతే విషయం ఉందో ఆ విషయాన్ని అంతా కూడా వెళ్ళగలిగి మనం ఏకీకృతం కావాలి. ఏకీకృతం అయితే అప్పుడు మనం ఒక్కదాన్ని దేవాదాయ చట్టం ఏదైతే ఉందో ఆ వెనుకబడినటువంటి మూతబడినటువంటి దేవాలయాలను అన్నిటి కూడా పునర్నిర్మాణం చేసుకునేటటువంటి సంకల్పం మన దగ్గరకు వస్తుంది. అవే నడుచుకుంటూ వస్తుంది. మళ్ళా ఏదైతే మనం గుడి పూజ అని మందిరానికే అంకితమవుతున్నాం, గుడికి అంకితమవుతున్నాం. మన గుడి ఎంత మాన్యం ఎక్కడ పోతుంది? ఎవరు కొల్లగొడుతున్నారు? తరతరాలుగా వస్తున్నటువంటి సంపదలంతా ఏమైపోతున్నాయి? మరి ఎందుకు దూరం అయిపోతున్నామంటే మొట్టమొదలు వేదం తెలియక వ్యర్థమైపోతుంది. వేదమే అన్నిటికీ ఒక కల్పవృక్షం. ఆ కల్పవృక్షం అనేటటువంటి వేదములో ఏమి తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి. సర్వ సంపదలు వేదములో ఉన్నాయి. ఆ వేదం యొక్క శబ్ద అర్థాన్ని తెలుసుకొని తెలియనట్టుగా సెక్యులరిజం మళ్ళీ మన లోపలి తెలుసుకొని కూడా తెలియనట్టుగా, ఎందుకంటే డబ్బుకు దాసోహం తెలిసి కూడా తెలియనట్టుగా ఆ విధంగా మనంతల మనమే ఒకరికి లొంగ్యో వాంగ్యో పడేస్తున్నాం. ఆ విధంగా దేవాదాయ చట్టాన్ని మొత్తము రాజకీయ నాయకుల దగ్గర పోయి పెట్టింది. రాజకీయ నాయకుల హయాంలో ఉన్నది. దాన్ని అంతా మనం స్వామీజీల వ్యవస్థ, మఠాధిపతుల వ్యవస్థ, పూజారుల వ్యవస్థ అంటే పూజారులకే తెలుసు, మఠాధిపతుల వ్యవస్థ మఠాధిపతులకే తెలుసు. కాబట్టి ఇవన్నీ ఎక్కడ ఉండాలి? పూర్వం ఆదిశంకరుల వారు స్థాపించిన ఆదిశంకరుల వారి మఠాల కిందికే ఉండేవి ఇవన్నీ కూడా. ఎన్ని మఠాలు అయితే ఉన్నాయో ఈ మఠం మాన్యములన్నీ కూడా ఆదిశంకరుల మఠంకి, మళ్ళీ రామదాస్ మఠానికి కొన్ని ఎకరాలు కూడా ఉన్నాయి. అట్లనే ఆ మఠాలు కొన్ని వ్యవస్థలో నడుస్తున్నాయి, ఏమైపోతున్నాయి. ఆ వ్యవస్థలన్నీ భూములన్నీ కూడా పరమతాల పాలైపోయినాయి. పరమతాల నుంచి ఆ ల్యాండ్ను మళ్ళీ మనం తీసుకోవాలంటే మన సంస్కృతి కాపాడాలంటే నా అంతల వినాను ఎంతల వినాను మనమందరం కూడా ఏ ఆలోచన చేస్తే బాగుంటుందో మనమందరం కూడా లోతుగా విషయం ఆలోచించి ఆ తిరిగి దేవాలయాలను పునర్నిర్మాణం చేసుకునే భాగంగా ఒకటి ప్రతి మందిరం లోపల ఏదో ఒకటి ఉన్నది, చిన్నదో పెద్దదో ఉంది. వాటినన్నిటి కూడా చక్కదిద్దే బాధ్యత కావాలంటే దేవాలయం ఎండోమెంట్ ఏదైతే ఉందో అది మొత్తం మఠాధిపతులు పీఠాధిపతుల చేతులకు వస్తే మఠాధిపతులతో మాట్లాడుకుంటాం, మఠాధిపతులతో సేవ చేసుకుంటాం, మఠాధిపతులతో కొట్లాడుకుంటాం, మఠాధిపతులు మంచిగా ఉంటారు. కానీ గవర్నమెంట్కి పోయేటకలేక సంస్కారహీనం దగ్గర రాజ్యాధికారం అయితే సంస్కారం వల్ల కింద కూర్చుంటున్నాం. కాబట్టి వాళ్ళ అపార్ట్మెంట్ కొరకు మేము ఎదురు చూడాల్సి వస్తుంది. కానీ వాళ్ళు మా అపార్ట్మెంట్ మా సమయం చూసుకుంటలేరు. కాబట్టి మనమందరం కూడా ఇదే భావంతో ముందుకు వెళ్ళి ఇంకా సమైక్యం కావాలి. ఇది తక్కువనే ఉంది, అన్నీ ఇంకా సమైక్యం కావాలి, చాలా అంటే చాలా సంఘటితం కావాలి. అందులో సంఘటిత భాగంలో అన్ని సంఘాలు, ఆ సంఘం ఈ సంఘం అనేది రావద్దు. అక్కడ నాని అంటే నాశనం అవుతాం. కాబట్టి మనము అనేటటువంటిది రావాలి. అప్పుడు దృఢ సంకల్పము, దృఢ నిశ్చయము, ఏకాగ్రత, పట్టుదలతోటి పట్టిన పట్టు విడుచుట కంటే ప్రాణం విడుచుట మేలన్నట్టు ఏదైనా సాధించవచ్చు, ఏదైనా
ముందుకు తీసుకెళ్ళొచ్చని తెలియజేసుకుంటూ అందరికీ తెలుసు.